నెక్స్ట్ బయోకెమిక్ సాల్ట్స్లో లాస్ట్ టైము 9 చెప్పుకున్నాం. లాస్ట్ సెషన్లో ఇంకా 3 ఉండిపోయాయి. ఆ 3 చెప్పుకుంటాం. నేట్రమ్ 3, నేట్రమ్ ఫాస్, సైలీషియా 3 వదిలేస్తాం. అయితే ఇప్పుడు నేట్రమ్ ఫాస్ చెప్పుకుందాం. నేట్రమ్ 3లో లాస్ట్ టైము ఒక పాయింట్ నోట్ చేసుకోండి. అయితే అక్కడ చెప్పనటువంటిది నేట్రమ్ 3 కిందటిసారి చెప్పేసాం. నేట్రమ్ ఫాస్, నేట్రమ్ సల్ఫ్, సైలీషియా 3 చెప్పుకోవాలి. అందులో ఇవాళ నేట్రమ్ ఫాస్. మనం కిందటిసారి గ్రూపింగ్ ఆఫ్ రెమెడీస్ అనేటువంటి దాంట్లో డిస్కస్ చేసాం. ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ రెమెడీస్లో ఒక స్పెసిఫిక్గా కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయని. ఆ గ్రూప్లో ఉన్నటువంటి రెమెడీస్ అన్నిట్లోనూ కామన్గా ఉంటాయి ఆ సిమ్టమ్స్. అలాగా నేట్రమ్ గ్రూప్ అన్నిట్లోనూ కామన్గా ఉండేటువంటిది ఎనీమిక్ కండిషన్. నేట్రమ్ గ్రూప్ ఆఫ్ రెమెడీస్లో అన్నిట్లోనూ కూడా ఎనీమిక్ కండిషన్ అనేటువంటిది కామన్గా ఉంటుంది. క్యాలీ గ్రూప్లో ఏముంటాయి అవన్నీ డిస్కస్ చేశాను లాస్ట్ టైం. క్యాలీ గ్రూప్ అన్నిట్లోనూ కూడా సాధారణంగా చాలా వాటిల్లో కోల్డ్ అగ్రవేషను, సెన్సిటివ్ టు కోల్డ్ అనేటువంటిది, తర్వాత మిడ్ నైట్ అగ్రవేషను, అవన్నీ క్యాలీస్లో చాలా వాటిల్లో ఉంటుంది. దిస్ రెమెడీ ఆల్సో వర్క్స్ in anemic cases. All the natrum group of remedies have anemia. All the natrum group of remedies have anemia. Mentally, this patient has apprehension of disease. APPREHENSION, apprehension of disease, irritable temperament and confusion. అయితే మెంటల్స్ అవి ఎక్కువ చెప్పుకోం. ఇక్కడ బయోకెమిక్స్ సాధారణంగా మనం మెంటల్ సిమ్టమ్స్ మీద ఇవ్వాలంటే హోమియోపతిక్ రెమెడీస్లోకే వెళ్ళాలి. దిస్ రెమెడీ మెయిన్లీ has disturbances of digestion and a tendency to worms, నులిపురుగులు. Children suffer from sour vomitings, sour అంటే పుల్లటి వాసనతో కూడిన వాంతులు. and the whole child smells sour. పిల్లల్లో పుల్లటి వాంతులు అవుతూ ఉంటాయి. వాంతులైన తర్వాత కూడా ఆ వాంతులే పుల్లటి వాసన కాకుండా అసలు చైల్డ్ మొత్తం దగ్గర నుంచి పుల్లటి వాసన వస్తూ ఉంటుంది. సమ్టైమ్స్ దీస్ సిమ్టమ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఎల్డర్స్ ఆల్సో. పెద్దవాళ్ళలో కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి, డైజెస్టివ్ సిస్టమ్ తేడాగా ఉన్న వాళ్ళలో. డిస్పెప్సియా DYSPEPSIA అండ్ ఎసిడిటీ అంటే ఏం అరక్కపోవడం, పులసరం, కడుపులో మంట, కడుపులో నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ ఉంటారు. అంటే ఇదంతా గ్యాస్ట్రిక్ ట్రబులే, గ్యాస్ట్రిక్. అయితే కొంతమంది చాలామంది పేషెంట్స్ నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉందండి అంటూ ఉంటారు. అంటే ఇవన్నీ అర్థం కాదు, గ్యాస్ ఎక్కువగా ఉన్నదని గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ ఉంటారు. ఫ్రీక్వెంట్లీ కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్ ఇన్ అబ్డామిన్ ఎస్పెషల్లీ ఎట్ అంబలైకస్, బొడ్డు దగ్గర కడుపులో నొప్పి అని తరచుగా అంటూ ఉంటారు. ఎక్కువగా బొడ్డు దగ్గర నొప్పి, ఎస్పెషల్లీ ఎట్ అంబలైకస్, UMBILICUS, బొడ్డు, నేవెల్ అంటాం. తరచుగా కడుపులో నొప్పి అంటూ ఉంటారు. ఎక్కువగా బొడ్డు దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. చిల్డ్రన్ హూ సఫర్ ఫ్రమ్ frequent worm infestation get this type of pain near navel and they refuse to eat anything. ఏమీ తినరు. ఏమంటే కడుపు నొప్పి వస్తుంది అంటారు. అయితే పిల్లలు ఏమీ తినకపోవడం, ఆహారం అసలు తీసుకోకపోవడం అనేటువంటి దాంట్లో
వాటన్నిటిలోనూ నేట్రమ్ ఫాస్ రాదు. ఆ తీసుకోలేకపోవడం, కడుపు నొప్పి, ఇవన్నీ ఉన్నటువంటి దాంట్లో నేట్రమ్ ఫాస్ వస్తుంది. అసలు ఆహారం తీసుకోవడం ఇష్టపడరు, ఏమీ తినరు, వాళ్ళు నేట్రమ్మూరు సైలీషియాలోకి వెళ్తారు. టిష్యూ సాల్ట్స్లో, బయోకెమిక్స్లో నేట్రమ్మూరు సైలీషియా పిల్లలు ఏమీ తినడానికి ఇష్టపడరు, వాళ్ళు ఏం తినరు. కానీ నేట్రమ్ ఫాస్ వాళ్ళు ఎందుకు తినరంటే వాళ్ళకి కడుపు నొప్పి అది ఉండి తింటే ఎక్కువ అవుతూ ఉంటుంది అని చెప్పి తినరు. డ్యూ టు వరమ్స్ ది పేషెంట్ డెవలప్స్ వైట్ ప్యాచెస్ ఆన్ ఫేస్ and also sometimes suffer from urticaria, urticaria, urticaria on the body. ఈ నులిపురుగుల వలన మొహం మీద చిన్న చిన్న తెల్ల మచ్చలు వస్తాయి, అలాగే ఒళ్ళంతా కూడా విపరీతమైన దద్దుర్లు వస్తూ ఉంటాయి. ఆ దద్దుర్లు వచ్చేటువంటి కేసుల్లో ఈ వరమ్స్ వలన కూడా వస్తాయి కొంతమందిలో. అప్పుడు ఈ నేట్రమ్ ఫాస్ వేస్తే సర్దుకుంటుంది టిష్యూ సాల్ట్స్లో. నెక్స్ట్ పేరా, బర్నింగ్ ఇన్ ది స్టమక్ with pain and acidity, sour eructations, ERUCTATIONS, పుల్లటి తేనుపులు. many foods cause acidity, especially fatty things, fat foods, milk, sour foods, spicy foods, spicy foods which the patient likes more, పుల్లటి పదార్థాలు, తర్వాత కారం నోరుకి చుర్రుమనేటువంటివి, పాలు, అవన్నీ కూడా వీడికి చాలా ఇష్టం, కానీ అవే వీడికి తేడా చేస్తాయి. ఇన్ క్యాలిమోర్ there is a dislike for food with thick white coated tongue, but in natrum fas appetite is good and sometimes the patient has ravenous hunger, RAVENOUS, అంటే క్యాలిమూర్లో అసలు ఆకలి ఉండదు, నాలుక కూడా వైట్ కోటింగ్ ఉంటుంది. కానీ నేట్రమ్ ఫాస్లో వాడికి తినాలని ఉంటుంది, ఆకలి ఉంటుంది, ఒక్కోసారి విపరీతమైన ఆకలి ఉంటుంది. అంటే తిన్న వెంటనే మళ్ళీ కొంతసేపట్లో ఆకలి వేయడం, మళ్ళీ తిందామని వెచ్చడం. ఎందుకంటే క్యాలిమూరు, నేట్రమ్ ఫాస్ ఈ రెండు కూడా డైజెస్టివ్ డిజార్డర్స్లో ఇండికేట్ అవుతాయి బయోకెమిక్స్లో. అయితే ఆ రెంటి మధ్య డిఫరెన్సియేషన్ అది. ఇంటెన్స్ గ్యాస్ ఫార్మేషన్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, కడుపు ఉబ్బరిస్తుంది. ఆఫ్టర్ రిచ్ ఫుడ్స్ ఆర్ ఓవర్ ఈటింగ్ ఆఫ్ నార్మల్ ఫుడ్ ఆల్సో ది పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ డయేరియా. మామూలు ఫుడ్ తీసుకున్నా, రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా వీడికి తరచుగా మోషన్స్ అవుతూ ఉంటాయి. దెన్ నేట్రమ్ ఫాస్ 6x కెన్ బి గివెన్ డైలీ 4 or 5 times. ఆఫ్టర్ ఎవ్రీ స్టూల్ 2 tablets కెన్ బి గివెన్. ప్రతి మోషన్ తర్వాత 2 మాత్రలు వేయచ్చు, వేస్తే 2-3 సార్లు వేసరికి తగ్గుతాయి. ఇన్ డిసెంటరీ ఆల్సో నేట్రమ్ ఫాస్ కెన్ బి గివెన్ when the patient complains of pain abdomen along with the dysentery. జగట విరేచనాలు అవుతూ వాడికి మోషన్ అయినప్పుడల్లా కడుపు నొప్పితో అవుతూ ఉన్నట్టయితే నేట్రమ్ ఫాస్ డిసెంటరీలో కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ పేరా, సమ్ చిల్డ్రన్ వెట్ ది బెడ్ డ్యూరింగ్ స్లీప్, నిద్రలో పక్క తడుపుతూ ఉంటారు. ఇది హోమియోలో తగ్గుతుందా? చాలా కేసులు దీంతో తగ్గుతాయి. కొంతమందికి ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఈ ట్రబుల్ ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళలో కూడా చూసాం. ఇది సైకోటిక్ మయాజం ఉండడం వలన ఈ ట్రబుల్ వస్తుంది. డ్యూ టు వరమ్స్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్, నులిపురుగులు ఉండడం వలన కూడా ఈ బెడ్ వెట్టింగ్ అనేటువంటిది వస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆ నులిపురుగులు బొడ్డు దగ్గరికి వచ్చి అక్కడ ఒక రకమైనటువంటి క్రాలింగ్ సెన్సేషన్ వచ్చి దాంతో వీళ్ళకి యూరిన్ అయిపోతుంది. అటువంటి కేసెస్లో నేట్రమ్ ఫాస్, ఇన్ దోస్ కేసెస్ నేట్రమ్ ఫాస్ 6x వర్క్స్ వెల్ వెన్ గివెన్
విత్ ఎంబీలియా రైబిస్, ఎంబీలియా రైబిస్, EMBELIA, ఎంబీలియా రైబిస్, RIBIS, మదర్ టించర్ R6. కిందసారి చెప్పుకున్నాం మదర్ టించర్స్లో. అది ఆల్మోస్ట్ బెడ్ వెయిటింగ్కి స్పెసిఫిక్ లాగా పనిచేస్తుంది ఎంబీలియా రైబిస్, ఇండియన్ డ్రగ్. ఓ పూట అది ఓ పూట ఇది ఇస్తే తొందరగా తగ్గుతుంది. బోత్ దీస్ రెమెడీస్ కెన్ బి యూజ్డ్ డైలీ వన్స్ ఆర్ ట్వైస్. చాలా కేసుల్లో ఎసిడిటీ, గ్యాస్ ఫార్మేషను అటువంటి వాటితో సఫర్ అవుతున్న వాళ్ళు అలోపతిక్ యాంటాసిడ్స్ బదులు ఈ నేట్రమ్ ఫాస్ట్ 6x డైలీ 3-4 డోసెస్ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ పేరా, ది పేషెంట్ హ్యాస్ an aversion to bread, butter and milk. బ్రెడ్, బటర్ అండ్ మిల్క్. ఒక్కోసారి మిల్క్ చాలా ఇష్టపడతాడు, ఒక్కోసారి ఎవర్షన్ ఉంటుంది. లైక్స్ ఆల్కహాలిక్స్, ఎగ్స్ కోడిగుడ్లు, అండ్ పంజెంట్ థింగ్స్ ఘాటైనటువంటివి. నాసియా, సవర్ ఎరెక్టేషన్స్ అండ్ పెయిన్ అబ్డమిన్ ఆఫ్టర్ ది అబౌవ్ థింగ్స్. ఈ పైవి తిన్నప్పుడు వాడికి ఈ రకమైనటువంటి వామిటింగ్ సెన్సేషను, తర్వాత పుల్లటి తేనుపులు అవన్నీ వస్తాయి, కడుపులో నొప్పి. అబౌవ్ థింగ్స్. వాటర్ బ్రాష్ BRASH, గొంతులోకి పుల్లటి నీళ్లు కానీ లేకపోతే తీసుకున్నటువంటి ఫుడ్ కొద్ది పార్టికల్స్తో పాటు నీళ్లు రావడం కానీ. బిట్టర్ అండ్ బైల్ వామిటింగ్స్ ఆర్ వామిటింగ్స్ ఆఫ్ స్టమక్ కంటెంట్స్, కడుపులో ఉన్నటువంటివైనా బయటకు వచ్చేస్తాయి, ఆ రకంగా వామిటింగ్స్ అవుతాయి. దీస్ వామిటింగ్స్ మే రిజల్ట్ ఎయిదర్ డ్యూ టు హెడేక్ ఆర్ ఇన్ మలేరియా ఆర్ ఇన్ ప్రెగ్నెన్సీ. అటువంటి వాటిల్లో ఏ వామిటింగ్స్లో అయినా సరే నేట్రమ్ ఫాస్ట్ ఇండికేట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ. ఇన్ ఎమీబియాసిస్ ఆల్సో ఇట్ యాక్ట్స్ వెరీ వెల్. డ్యూ టు worms the patient suffers from itching at anus and sometimes worms come out at nights. నార్మల్గా వరమ్స్ మోషన్తో పాటు పడుతూ ఉంటాయి, కానీ వీళ్ళకి నైట్స్ మోషన్తో కాకుండా మామూలుగా నిద్రపోతున్నప్పుడు కూడా వరమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి కేసుల్లో కూడా ఈ నేట్రమ్ ఫాస్ట్ డైలీ 2 or 3 డోసెస్ వేయచ్చు. ఇన్ కాన్స్టిపేషన్ ఆల్సో దిస్ మెడిసిన్ యాక్ట్స్ వెల్. మన ఈ టిష్యూ సాల్ట్స్లో కాన్స్టిపేషన్లో బాగా పనిచేసేటువంటి వల్ల ఈ నేట్రమ్ ఫాస్ట్ ఒకటి, నేట్రమూర్ ఒకటి, సైలీషియా ఒకటి, ఈ 3 కూడా కాన్స్టిపేషన్లో బాగా పనిచేస్తాయి. అయితే కిందటిసారి మదర్ టించర్స్లో చెప్పుకున్నాం ఈగిల్ ఫోలియా అనేటువంటిది, AEGLEFOLIA. ఆ ఈగిల్ ఫోలియా అనేటువంటిది కాన్స్టిపేషన్కి చాలా స్పెసిఫిక్గా పనిచేస్తుంది. ఎలాంటి కాన్స్టిపేషన్స్ అయినా సాధారణంగా దాంతో రిలీవ్ అవుతాయి, మదర్ టించర్లో కానీ 6లో కానీ వేస్తే. అది కిందటిసారి మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం. అంటే టిష్యూ సాల్ట్స్ 12 కూడా CF ఒకటి, సైలీషియా ఒకటి కొంచెం జాగ్రత్తగా వాడాలి. మిగతా 10 ఎన్నిసార్లు వాడినా, ఎన్ని డోసులు వేసినా, ఎంత కాంబినేషన్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. అది కొన్ని రకాలైనటువంటి బాగా వీకెనింగ్ కండిషన్స్లో, ఉదాహరణకి బాగా క్యాన్సర్ బాగా ముదిరిపోయి వాడికి ఫుడ్ ఏం వెళ్ళటం లేదు, అటువంటి వాడికి కాన్స్టిపేషన్ అనేటువంటిది ఉండడం వలన వాడికి పెద్ద ట్రబుల్ ఏమీ కూడా మోషన్ అవ్వలేదు అన్న దానివల్ల వాడికి ఇది కాదు. వాడికి కనుక బాగా లూజ్ మోషన్ అయిపోవడానికి, డైలీ మోషన్స్ అవ్వడానికి మందులు ఇస్తే అయినప్పుడల్లా వీక్ అయిపోతూ ఉంటాడు. అలాంటి కేసులు, అన్ని కేసుల్లో కాదు. అంటే మనం హోమియో రెమెడీస్లో ఇంకా వెళ్ళలేదుగా, ఇది ఓన్లీ బయోకెమిక్లో ఇవి వాడచ్చు. మామూలుగా నేట్రమ్ ఫాస్ట్ అనేటువంటిది హోమియోపతిక్ రెమెడీస్ వాడిన తర్వాత మామూలుగా ఈ ఇండైజెషను, డిస్పెప్సియా వీటన్నిటికీ మనం ఏదైనా హోమియో రెమెడీస్ ఇచ్చిన తర్వాత, ఉదాహరణగా నక్సోమికా కానీ, చెలిడోనియం కానీ, లేకపోతే యాంటిమ్ క్రూడ్ కానీ ఏమైనా ఇచ్చిన తర్వాత డైలీ డోసెస్గా ఫాలో అప్గా నేట్రమ్ ఫాస్ట్ 6x ఇవ్వాలి. లేదా వరమ్స్లో సినా కానీ, సెబడిల్లా కానీ ఇచ్చాం, దాని తర్వాత ఫాలో అప్గా నేట్రమ్ ఫాస్ట్ 6x ఇవ్వచ్చు. అలాగా ఈ కంప్లైంట్స్ అన్నిట్లోనూ బయోకెమిక్స్లో ఇది వాడచ్చు. ఇన్ స్కిన్ డిసీజెస్ ఆల్సో
In skin diseases also, this remedy can be given when the skin is dry, burning, and also with yellow and thick oozing. Yellowish discharge ఆ స్కిన్ డిసీజ్లోంచి వస్తూ థిక్గా ఉన్నటువంటి చోట్ల కూడా నేట్రమ్ ఫాస్ట్ ఇండికేట్ అవుతుంది. అయితే స్కిన్ డిసీజెస్లో టిష్యూ సాల్ట్స్లో బాగా పనిచేసి ఇండికేట్ అయ్యేటువంటి వాటిలో సైలీషియా 6X చాలా బాగా పనిచేస్తుంది. ఎటువంటి స్కిన్ డిసీజెస్లో అయినా సరే. నేట్రమ్ ఫాస్ట్ కూడా ఇటువంటి వాటిలో పనిచేస్తుంది. కానీ సైలీషియా ఎటువంటి స్కిన్ డిసీజ్లో అయినా సరే పనిచేస్తుంది. తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు KS 6X, సైలీషియా 6X ఆ రెండు కూడా పనిచేస్తాయి. ఈ నేట్రమ్ ఫాస్ట్ కూడా చాలా వాటితో కాంబినేషన్తో వాడచ్చు. ఉదాహరణకు ఒక ఫీవర్లో బాగా ఫీవర్గా ఉంది, వాళ్ళకి ఆ ఫీవర్తో పాటు మోషన్స్ అవుతున్నాయి, కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, అటువంటి కేసుల్లో వాళ్ళకి FP, MP, NP ఈ మూడు కలిపి వాటర్ డోస్ ఇవ్వచ్చు. అలాగే డయేరియాస్, డిసెంట్రీస్తో సఫర్ అవుతున్నారు, బాగా కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, అటువంటి చోట్ల కూడా MP, NP ఆ రెండు కాంబినేషన్ వాటర్ డోస్లో ఇవ్వచ్చు. ఈ వరమ్స్ ఉండడం వలన పిల్లల్లో సాధారణంగా రాత్రిపూట నిద్రలో కలవరింతలు, అరవడం, పళ్ళు కొరకడం అవి చేస్తారు. గ్రైండింగ్ ఆఫ్ టీత్ ఇన్ స్లీప్ అండ్ స్క్రీమింగ్, నిద్రలో అరుస్తూ ఉంటారు, గట్టిగా కలవరిస్తూ ఉంటారు. అటువంటివి కూడా సాధారణంగా వరమ్స్ ఉండడం వలన కూడా వస్తాయి. అంటే బెడ్ వెట్టింగ్ వలన వస్తాయి. బెడ్ వెట్టింగ్ అనేటువంటిది వస్తుంది ఈ వరమ్స్ వలన. ఇవి కూడా వస్తాయి. అయితే బెడ్ వెట్టింగ్ అనేటువంటిది వరమ్స్ వల్లనే కాకుండా కొంతమంది నర్వస్ వీక్నెస్ ఉన్నటువంటి పిల్లల్లో కూడా బెడ్ వెట్టింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి వరమ్స్ ఎప్పుడైనా పడ్డాయా, లేదు, అసలు ఎప్పుడు కూడా ఆ సిమ్టమ్స్ రాలేదంటారు. అప్పుడు నేట్రమ్ ఫాస్ట్ కన్నా కూడా క్యాలీఫాస్, క్యాలీమూరు వాళ్ళలో కూడా బాగా వీక్గాను, ఎనాల్టికి కోలుకోకపోవడం, చాలా మైల్ స్టోన్స్ డిలే అనేటువంటిది. మైల్ స్టోన్స్ డిలే అంటే మాటలు రాకపోవడం అది ఉండదు, మాటలు వస్తాయి. నడక అనేటువంటిది కూడా వస్తుంది, కానీ సమంగా నడవలేడు, పడిపోతూ ఉంటాడు. లేదా ఈ వీక్నెస్ వలన ఒక్కోసారి నడక రావడం బాగా లేట్ అవుతుంది, డిలేడ్ వాకింగ్. అవన్నీ దేని వలన? ఇందాక ఫాస్ఫరస్లో ఎలా అయితే చెప్పుకున్నామో ఎబ్రోటానంలో కూడా ఒకటి ఉంది. ఆ ఇండికేషన్ మీద ఎబ్రోటానం వేసేంత వరకు ప్రపంచంలో ఉన్న ఏ మందు వేసినా వాళ్ళు మార్పు రాదు. హిస్టరీ ఆఫ్ సివియర్ డయేరియా, చిన్నప్పుడు బాగా నెలల పిల్లాడప్పుడు విపరీతమైనటువంటి మోషన్స్ అయిపోయాయండి, చాలాసార్లు మోషన్స్ అయ్యి వీక్ అయిపోయాడు, ఇక అప్పటి నుంచి కోలుకోలేదని చెబుతారు. మనం జాగ్రత్తగా అడగాలి. అటువంటి వాటిలో బాగా మోషన్స్ అయిపోయి చిన్నప్పుడు సెలైన్లు అవి కూడా పెట్టాం, కానీ ఇక అప్పటి నుంచి కోలుకోలేదండి, ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని టానిక్లు ఇచ్చినా సరే ఇలాగే సన్నగా ఉన్నాడు, అప్పటి నుంచి బలం రావటం లేదు అంటారు. ఆ ఇండికేషను ఆ డయేరియా తర్వాత వీక్ అయిపోయి బాగా ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఎమాసియేషన్ అవి ఉండి అక్కడి నుంచి కోలుకోనటువంటి కేసులు అన్నింటిలోనూ కూడా ఆల్మోస్ట్ స్పెసిఫిక్ లాగా పనిచేస్తుంది ఎబ్రోటానం. అంటే ఆ మోషన్స్ అవి అయిన తర్వాత నుంచి ఫిజికల్గా డల్ అయిపోయి దాంతోపాటు మెంటల్గా కూడా వీక్ అయిపోయారు కూడా. అంతకుముందు ఒక్కోసారి నెల పిల్లడప్పుడు కాకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చాక మోషన్స్ అయిపోయి బాగా ఫ్రీక్వెంట్గా చాలా విపరీతంగా మోషన్స్ అయిపోయాయండి. అంతకుముందు యాక్టివ్గానే ఉండేవాడు, బాగా చక్కగా మాటలు అవి కూడా తొందరగా వచ్చాయి. ఆ మోషన్స్ అవి తగ్గినప్పటి నుంచి మళ్ళీ వచ్చిన మాటలు అవి పోయాయి, ఇక అప్పటి నుంచి మాట సమంగా రావటం లేదు, తెలివితేటలు కూడా తగ్గాయి అన్నారు అనుకోండి. అటువంటి చోట్ల యాసిడ్ ఫాస్ వేస్తే వాళ్ళలో రిలీఫ్ వస్తుంది. మెంటల్ ఫ్యాకల్టీస్లో కూడా ఆ రకమైనటువంటి డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కేసుల్లో యాసిడ్ ఫాస్ వేస్తే బాగా వస్తుంది. కానీ ఈ కేసెస్లో ఈ రకంగా ఈ ముందు చెప్పినటువంటి కేసులన్నింటిలోనూ కూడా ఎబ్రోటానం వేస్తే తప్ప 30 కానీ 200 కానీ ఎబ్రోటానం అటువంటి వాటిల్లో ఎంత స్ట్రాంగ్గా ఇండికేట్ అయినటువంటిది అంటే కొంతమంది పిల్లల్లో ఈ విపరీతంగా మోషన్స్ అయిపోయి ఆ తర్వాత పోలియో వచ్చిన పిల్లల్లో కూడా ఈ హిస్టరీ మీద బేస్ చేసి వాళ్ళకి ఎబ్రోటానం ఇస్తే ఆ పోలియోతో ఎఫెక్ట్ అయినటువంటి లింబు మళ్ళా బలం పుంజుకుని కండబట్టి నార్మల్ అయినటువంటి కేసులు కూడా చూసాం. అంత స్ట్రాంగ్ ఎబ్రోటానంలో. అటు ఫాస్ఫరస్లో అది ఎంత స్ట్రాంగో ఇటు ఎబ్రోటానంలో ఇది అంత స్ట్రాంగ్. ఈ ఎబ్రోటానం కేసుల్లో ఎబ్రోటానం వేసిన తర్వాత మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, చాలా చేంజ్ వచ్చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళాక మనం 30, 200 అవసరం ఉంటే 1M కూడా ఇచ్చాం అనుకోండి,
ఇచ్చినా కూడా కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆగిపోతుంది అనుకోండి, అప్పుడు దాని క్రానిక్ రెమెడీ నేట్రమోర్ అది వేస్తే వాడికి కంప్లీట్ చేంజ్ వస్తుంది. ఫాస్ఫరస్ సాధారణంగా కంప్లీట్ చేస్తుంది, అదే క్యూర్. ఎందుకంటే అది చాలా డీప్ యాక్టింగ్ యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ. ఇంకా దానికి సాధారణంగా మళ్ళీ వేరే సపోర్ట్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. ఫాస్ఫరస్లో ఆ గుణం ఉంది. చాలు. క్యాల్కేరియా ఫాస్, క్యాల్కేరియా కార్బ్, అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సైలీషియా, వీటిల్లో వాడి కాళ్లలోనూ కండరాల్లోనూ సరైనటువంటి స్ట్రెంగ్త్ లేకపోవడం వలన వాడికి నడక రాకపోవడం అనేటువంటిది, అలాగే పసిపిల్లల్లో మెడలు నిలబెట్టలేకపోవడం అనేటువంటిది, ఇవన్నీ కూడా మెంటల్గా చూస్తే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఈ రకమైనటువంటి ఇనెబిలిటీ వలన వాళ్ళకి వచ్చినప్పుడు చూసుకుని క్యాల్కేరియా ఫాస్ ఇండికేట్ అయితే అది, క్యాల్కేరియా కార్బ్ ఇండికేట్ అయితే అది వేసినట్లయితే వాళ్ళలో అవి మార్పు వచ్చి తొందరగా వాళ్ళకి నడక వస్తుంది. సైలీషియా కానీ వాడికి హోమియోపతి రెమెడీ వేసిన తర్వాత, ఇప్పుడు ఇలాంటి కేసులో హోమియోపతిక్ రెమెడీ వేసిన తర్వాత వాడికి అక్యూట్ కంప్లైంట్స్ లేకపోతే కొన్నాళ్ళు ఆ మందు పనిచేసే వరకు టిష్యూ రెమెడీ ఫాలో అప్ ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉంటే ఆ మెడిసిన్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత తప్పనిసరి స్ట్రెంగ్త్ అది కావాల్సి వస్తే అప్పుడు ఇవి సప్లిమెంట్ చేయొచ్చు. సప్లిమెంట్ చేస్తే అది మామూలుగా అది పని చేస్తూ ఉంటుంది. ఈ ఫిజికల్ ప్లేన్లో ఈ టిష్యూ రెమెడీ కూడా హెల్ప్ చేస్తుంది. రెండు కలిపి వాడికి బెటర్మెంట్ బెనిఫిట్ ఎక్కువ. కొన్ని కేసుల్లో అవసరం, కొన్ని కేసుల్లో బాగా వీక్గా ఉంటే ఇమీడియట్గా కూడా స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ సైరీషియాలో చిల్డ్రన్ హూ హ్యాడ్ డిలేడ్ వాకింగ్ డ్యూ టు వీక్నెస్ ఇన్ లెగ్స్, దిస్ రెమెడీ ఈజ్ ఇండికేటెడ్ అలాంగ్ విత్ క్యాల్కేరియా ఫాస్. సైలీషియా ఈజ్ ఇండికేటెడ్ along with calcarea fas. Both the remedies have a tendency to profuse sweats to head. దాని మీద బేస్ చేసే మాత్రం వేస్తేనే మనకి సేఫ్. కానీ అంతకన్నా ఎక్కువ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు రెండు బుక్స్ ఉన్నాయి 50 మిల్లీస్మల్ స్కేల్ పొటెన్సీస్ గురించి. ఆ 2 బుక్స్లో కూడా సరైన గైడెన్స్ మాత్రం లేదు, చూసాం. ఒకటి ఆర్పి పటేల్ అని చెప్పి కొట్టాయం నుంచి ఆయన ఇచ్చిన బుక్ ఒకటి, ఇంకోటి హరిమోహన్ చౌదరి అని ఆయన ఇచ్చిన బుక్ ఒకటి. ఆ ఇద్దరు దాంట్లో కూడా కరెక్ట్గా ఈ ఫలానా డిసీజెస్కి ఈ పొటెన్సీ ఇలా వాడచ్చు అనేటువంటిది మాత్రం గైడెన్స్ ఎక్కడా లేదు. 0/1, 0/2 అలా వేస్తారు ఆ పొటెన్సీస్ అన్నిటికీ కూడా పక్కన. అయితే వాటితో ఇంకో చాలా ప్రమాదం ఏంటంటే సరైనటువంటి గైడెన్స్ కానీ సరైన లిటరేచర్ కానీ లేకుండా వాడితే ప్రూవింగ్స్ చాలా క్విక్గా రావడానికి అవకాశం ఉంది. సెంటిస్మల్ స్కేల్ కన్నా కూడా చాలా క్విక్ ప్రూవింగ్స్ రావడానికి అవకాశం ఉంది. చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. పార్షియల్లీ ఇండికేటెడ్ రెమెడీస్ అస్సలు వేయకూడదు. 50 మిల్లీస్మల్ స్కేల్ పొటెన్సీ వేయదలుచుకుంటే మీరు ఆ రెమెడీ ఎగ్జాక్ట్గా ఇండికేట్ అయింది, కరెక్ట్గా సిమిలర్ అని మీకు కన్ఫర్మ్డ్గా అనిపిస్తేనే వేయాలి. ఎందుకంటే దాంట్లో రిపిటేషన్ కూడా చాలా ఎక్కువ చేయాలి. సేఫ్గా చేయొచ్చు రిపిటేషన్. సెంటిస్మల్లోలా కాకుండా ఈ మిల్లీస్మల్ స్కేల్ పొటెన్సీస్లో డైలీ 1 డోస్ 2 డోసెస్ కూడా అవసరం ఉంటే వేయచ్చు. 0/1, 0/2 అవన్నీ కూడా రోజు 1 డోస్ 2 డోసెస్ అవసరం ఉంటుంది. 15 డేస్ 20 డేస్ అలా కూడా వేయచ్చు. కానీ అలా వేయచ్చు, వేటిలో అలా వేయచ్చు, వేటిలో వేయకూడదు అనే గైడెన్స్ మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా లేదు. మీకు ఎవరైనా కనుక గైడెన్స్ ఉన్నటువంటి బుక్స్ ఏమైనా దొరికితే చెప్పండి, అవి ఒకసారి స్టడీ చేద్దాం. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, చాలా బుక్స్ చూశాను. ఈ 2 తప్ప వాటి గురించి లేవు. ఈ రెండిట్లోనూ ఎక్కడా లేదు. హరిమోహన్ చౌదరి ఆయన చాలా బాగా ఇచ్చారు కొన్ని కేసుల గురించి, కానీ ఈ గైడెన్స్ ఎక్కడా లేదు. పైగా ఆయన రిపీటెడ్గా సెంటిస్మల్ స్కేల్ పొటెన్సీస్ గురించి తిట్టడంతో సరిపోయింది ఆయనకి. ఈ రోజుకి మిల్లీస్మల్ స్కేల్ పొటెన్సీస్ హ్యానిమన్ ఇచ్చినా కూడా ఇంకా సెంటిస్మల్ వాడడం అనేటువంటిది పద్ధతి కాదు, అవి మానేయాలన్నారు. కానీ సెంటిస్మల్లో మనం చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ చాలా కేసుల్లో సెంటిస్మల్లోనే చూస్తున్నాం, వాడేటువంటి పద్ధతిలో జాగ్రత్తగా వాడితే. ఎందువలన అంత అవి డేంజరస్ అంటే వాటి ఫస్ట్ పొటెన్సీయే 1/50,000th పార్ట్ ఆఫ్ ది మెడిసిన్ ఉంటుంది. 50 m దగ్గర నుంచి ఇంచుమించుగా దానికి ఈక్వలెంట్గా ఉంటుంది. అందుకే ఆ మెడిసిన్ ఇచ్చేప్పుడు కూడా దాంట్లో చెబుతాడు ఆ లిక్విడ్ తీసుకుని, మామూలుగా ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, సెంటిస్మల్ స్కేల్ గ్లాబ్యూల్స్ తీసుకుని 1 gram గ్లాబ్యూల్స్ దాంట్లో 5 to 6 drops వేసి కలిపేసి అది ప్రిజర్వ్ చేసి ఉంచి అవి ఇస్తూ ఉంటాం. 10 మాత్రలో 15 మాత్రలో లేకపోతే 8 మాత్రలో 1 డోసుగా. ఆ 50 మిల్లీస్మల్ స్కేల్లో వాడు ఏమంటాడంటే కలిపిన తర్వాత ఆ సన్నటి నెంబర్ 10 సైజ్ గ్లాబ్యూల్స్ ఉంటాయి, అవి కలిపినటువంటి మాత్రలని బ్లాటింగ్ పేపర్ మీద పోసేసి ఆ తర్వాత దాంట్లోంచి 1 మాత్ర మాత్రం ఇమ్మంటాడు. యాక్చువల్గా చెప్పిన ప్రొసీజర్ అది. తర్వాత వాటర్లో కూడా కలిపివ్వచ్చు.
దాన్ని వాటర్లో కలిపి కూడా రిపీటెడ్ డోసెస్ వాడచ్చు. ఈ మిల్లీస్మల్ స్కేల్ పొటెన్సీస్ మాత్రం కొద్దిమంది చాలా ఎక్కువగా విపరీతంగా వాడుతున్న డాక్టర్స్ని చూసాం. వాళ్ళు చెప్పడం మా దగ్గర మా రిజల్ట్స్ బాగానే వస్తున్నాయి అంటున్నారు, కానీ ఎలా ఉంటున్నాయో ఇంకా స్టడీ చేస్తే కానీ చెప్పలేం. కొంతమంది ఒక 3-4 డాక్టర్స్ని చూసాం, చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని అన్నారు. ఒకటే కండిషన్, మనకి ఇవి ఇలా వాడచ్చు అనేటువంటిది కరెక్ట్గా గైడెన్స్ ఉంటే ఆ ప్రకారం మనం వాడచ్చు. అది లేకపోతే మాత్రం వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా కష్టం. కాబట్టి డెసిమల్ స్కేల్ పొటెన్సీస్ 12x వరకు మనం వాడడం చాలా సేఫ్. అంతకన్నా 30x 200x అవి వాడడం కన్నా కూడా వాటి బదులు సెంటిసిమల్లోకి వెళ్ళడం చాలా మంచిది. మామూలుగా బెల్జియము, స్విట్జర్లాండ్, అక్కడ జర్మనీ అక్కడంతా కూడా ఈ మిల్లీస్మల్ స్కేల్ పొటెన్సీస్ని LM పొటెన్సీస్ అంటారు. సెంటిసిమల్లో కూడా కొంతమంది డాక్టర్స్ డైలీ డోసెస్ హయ్యర్ పొటెన్సీస్లో కూడా వాడచ్చు అని ఇస్తారు. క్లార్క్ డిక్షనరీ ఆఫ్ మెడికల్ కూడా కొన్ని రెమెడీస్ గురించి కొంతమంది డాక్టర్స్ వాడిన ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ CM పొటెన్సీలో కూడా డైలీ 1 డోస్ ఇచ్చారంటాడు. అలా 15 రోజులు వాడారు సెంటిసిమల్లో CM. కానీ ఆ వెంటనే కిందన ఇస్తాడు. అది వాడిన తర్వాత ఆ పేషెంట్కి కొన్ని రకాలైనటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఎలా వచ్చాయో అవి 1, 2 నెలల్లో 3 నెలల్లో అది ఆపేసిన తర్వాత వరకు అవి ఉండి తగ్గాయని వెంటనే కిందన ఇస్తూ ఉంటాడు. అయ్యో సెంటిసిమల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని డోసులు వేయక్కర్లే. 1 డోసు వేసి మనం దాని అబ్జర్వ్ చేస్తూ ఉంటే క్రానిక్ డిసీజెస్లో ఆ వచ్చేటువంటి రిజల్ట్స్ మనకి తెలుస్తుంది. చాలా కేసుల్లో మనం అది చూస్తున్నాం. సైలేషియాను, క్యాల్కేరియా ఫ్లోరు మిగతా వాటంతా విపరీతంగా వాడేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే డైరెక్ట్గా బోన్స్, తర్వాత టిష్యూస్, వాటి మీద వాటి ఫార్మేషన్స్, వాటి కోసం బాగా వాటిని డ్యామేజ్ చేసేటువంటి గుణం, ఆ రకమైనటువంటి డ్యామేజ్ ఉండేటువంటి వాటిని రిపేర్ చేసేటువంటిది ఆ రెండిట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అంచేత మామూలుగా కన్నా ఎక్కువగా వాడేసేస్తే అటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టిష్యూ సాల్ట్స్లో ఆ 2 మాత్రం జాగ్రత్తగా ఉండమన్నారు. మిగతా 10 ఎంత వాడినా సరే, ఒకవేళ మనం కావాల్సిన కన్నా ఎక్కువ వాడినా కూడా టిష్యూ సాల్ట్స్ వరకు మాత్రం ఏమీ హారం జరగదు 12x వరకు.